కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పుట్టకుంట గ్రామంలో ఫిబ్రవరి 8న జరగబోయే శ్రీ లక్ష్మీ నరసింహ దివ్య కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 29వ తారీఖు నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయని, ఫిబ్రవరి 8వ తేదీ భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారికి అభిషేకం, వచ్చిన భక్తులందరికీ దర్శనం, వేలాది మంది భక్తుల సమక్షంలో స్వామివారి రథోత్సవం, అలాగే కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు. అదే రోజు రాత్రి స్వామివారి గరుడ వాహనంలో గ్రామోత్సవం జరుగుతుందని, కావున భక్తులు ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆ స్వామివారి కృపకు పాత్రులవుతారని ఆలయ ఈవో సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు గోపాలాచార్యులు, ధర్మకర్త అనంతాచార్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమతే రామానుజాయ నమః. ఉగ్రం వీరం మహావిష్ణుదంతం సర్వతోముఖం దుర్శోహం భీషణం భద్రం మృత్యోర్ నమామిహం. కాకినాడ జిల్లా పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో వేయించేసినటువంటి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో ఈ భీష్మేకాశి మాఘమాసంలో వచ్చిన శుద్ధ ఏకాశి భీష్మేకాశి నుంచి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. దానికి ముందుగా అధ్యయనోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. రేపటి నుంచి 29వ తారీఖు రేపటి నుంచి 6వ తారీఖు వరకు రాపత్తు పగలపత్తుగా అధ్యయనోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. అనంతరం 7వ తారీఖుని ధ్వజప్రతిష్ఠ అవుతుంది. అగ్ని ప్రతిష్టాపన అయ్యి 8ని స్వామివారి రథోత్సవం మధ్యాహ్నం 3 గంటలకి ఉంటుంది. అనంతరం రాత్రి గరుడ వాహన సేవ, గజవాహనం, పుష్పవాహనాలతో స్వామివారి తిరుమూర్తి ఉత్సవమూర్తులు అన్నీ కూడా గ్రామోత్సవంలో ఉంటాయి. తెల్లవారి 9వ తారీఖు ఉదయం తెల్లవారి 5 గంటలకి ప్రాతకాలంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిపించబడను. అనంతరం విశేష కార్యక్రమాలు, విశేష హోమాలు మిగతా 5 రోజులు జరుగుతూ మాఘపౌర్ణమి నాడు ఇక్కడ ఉన్నటువంటి తుల్యభాగ గోదావరి పాయిలో చక్ర తీర్థోత్సవం నిర్వహించబడను. ఆ రోజున వచ్చి దర్శించిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం కూడా వితరణ చేయబడను. ఈ విధంగా ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. 29 నుంచి 2వ తారీఖు ఉదయం వరకు కూడా పగలపత్తు, 2వ తారీఖు సాయంకాలం నుంచి 6వ తారీఖు రాత్రి వరకు పగలపత్తు రాపత్తు కార్యక్రమం అవుతాయి. 6వ తారీఖున రాత్రిని నమ్మవారి పరమపదోత్సవ కార్యక్రమం నిర్వహించబడను. చాలా విశేషంగా ఉంటాయి ఈ విశేష కార్యక్రమాలన్నీ కూడా. ఈ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవంలో భక్తులు 50 మంది కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా దేవస్థానం తరఫున తెలియజేసుకుంటున్నాం. లక్ష్మీ నరసింహాయ నమః. కాకినాడ జిల్లా పెదపూడి మండలం పుట్టకొండ గ్రామం నుండి స్వయంభూగా వేంచేసాను శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దివ్య కళ్యాణ బ్రహ్మోత్సవాలు 29/1/2025 నుండి 15/2/2025 వరకు అంగరంగ వైభవంగా జరుగును. ఈ కార్యక్రమంలో భాగంగా 29/1/2025 నుంచి 2/2/2025 వరకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు పగలపత్తు కార్యక్రమాలు, అలాగే ఇందులో ద్రావిడ వేద పారాయణం కూడా జరుగుతుంది. అలాగే 2/2/25 నుంచి 7/2/25 వరకు రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు రాపత్తు కార్యక్రమం జరుగును. 8వ తారీఖుని భీష్మేకాదశి సందర్భంగా ఉదయం స్వామివారికి అభిషేకం, దర్శనాలు, మధ్యాహ్నం 3:30 గంటలకు వేలాది మంది భక్తుల సమక్షంలో స్వామివారి రథోత్సవం జరుగును. అనంతరం రాత్రి 10 గంటల నుండి స్వామివారి గరుడు వాహనంపై గ్రామంలో గ్రామసేవ జరుగును. గ్రామసేవ అనంతరం తెల్లవారుజాము 4 గంటలకు వేలాది మంది భక్తుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించబడును. కాకినాడ ఎన్జీఓ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీ ఎన్జీఓ సంఘ జిల్లా అధ్యక్షులు మరియు ఏపీ జేఏసీ చైర్మన్ గుదటి రామ్మోహన్ రావు,
జెండా ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్ బకాయిలు 22,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని, అలాగే వెంటనే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ, జిల్లా సహాధ్యక్షుడు మట్టపర్తి వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు పాలపర్తి మూర్తిబాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, స్టేట్ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు శ్రీమతి వి జయలక్ష్మి, జిల్లా మహిళా విభాగం కో చైర్పర్సన్ భారతి, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ దేవి, కాకినాడ టౌన్ అధ్యక్షులు అరదాడి సత్యరాసు, టౌన్ కార్యదర్శి వై రామకృష్ణ మరియు కార్యవర్గ సభ్యులు, కరప యూనిట్ అధ్యక్షులు చౌదరి, వివిధ శాఖల ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేయడానికి సహకరించిన వారందరికీ కూడా జిల్లా కార్యవర్గం తరఫున ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేష్ జిల్లా అధ్యక్షుల వారు తెలిపినవన్నీ కూడా మీకు అందరికీ ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు. ఎంప్లాయర్ తప్పు చేశాడా అన్నది పక్కన పెడితే ఎంప్లాయ్ వైపు మన ఉద్యోగస్తులకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఏపీ ఎన్జిఓ సంఘం వెన్నంటే ఉండి వాళ్ళకి సహకరిస్తుందని, అది ఎంతవరకు అయినా మనం సమస్య పరిష్కారంలో ఎంతవరకైనా మనం వెళ్తామని మీరందరూ ధైర్యంగా ఉద్యోగాలు చేసుకోవాలని మీరు ఒక్కసారి తెలియజేస్తున్నాం. ఏదైతే వేదిక ఉందో ఈ వేదిక చెప్పడం జరుగుతుంది. అలాగే 5 గంటల నుంచి 9 గంటల వరకు ఎన్జిఓంలో అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గం కూడా ఉంటారు. మీకోసం వేచి ఉంటారు. ఏ సమస్యలు ఉన్నా సరే మా దగ్గరికి ధైర్యంగా రావచ్చని కోరుకుంటూ ఫైనల్గా జనగణమ పరమేశ్వరంగా ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలను ఏపీ ఎన్జిఓ హోమ్ కాకినాడ నందు జరుపుకుంటున్నాం. మరి 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ పూర్తి రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో అత్యంత లిఖితపూర్వకమైనటువంటి అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించి ఆ రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు మేలు జరిగే విధంగా, అప్పుడు ఉన్నటువంటి రాజరికపు పరిస్థితులన్నింటినీ కూడా ఎదుర్కొనే విధంగా, మహిళలకు ఓటు హక్కు కల్పించే విధంగా, మరి రాజ్యాంగంలో పూర్తి వాక్ స్వాతంత్ర్యం, హక్కు, స్వేచ్ఛా స్వాతంత్రాలతో కూడినటువంటి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ సందర్భంగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గణతంత్రం అంటే, గణం అంటే సమూహం, తంత్రం అంటే సూత్రం. అత్యంత పెద్ద దేశమైనటువంటి మన దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల, కులాలకు సంబంధించినటువంటి జనానికి సంబంధించినటువంటి దిశానిర్దేశాన్ని ఇచ్చే విధంగా, ఏ సంస్థ ఏ పని చేయాలనే విధంగా నిర్మించినటువంటి రాజ్యాంగం ప్రారంభించినటువంటి రోజు 1950 జనవరి 26న ఆ రోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించి మరి గణతంత్ర దినోత్సవంగా, రిపబ్లిక్ డేగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం జనవరి 26న రిపబ్లిక్ డే చేసుకుంటున్నాం. ఇవన్నిటికీ కూడా పూర్వం బ్రిటిష్ వారి నుండి మన రాజ్యాన్ని, మనం దేశాన్ని మనం కాపాడుకునే విధంగా ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి కొన్ని లక్షల మంది, వేలాది మంది కుటుంబాలతో సన్నిగా ప్రాణత్యాగాలు చేసి సాధించినటువంటి ఈ స్వరాజ్యంలో పూర్తి స్వాతంత్ర్యాలతో కూడినటువంటి స్వేచ్ఛగా ఉన్న రాజ్యాంగం నిర్మించినటువంటి ఈ సందర్భంలో మరి మనం కూడా ఉద్యోగ సంఘాలుగా మరి ఉద్యోగులందరికీ కూడా మేలు జరిగే విధంగా, అదేవిధంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లి ప్రజలందరికీ మేలు చేసే విధంగా కూడా మనం పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలందరినీ కూడా ప్రజల సంక్షేమం కూడా మన ఉద్యోగం పరంగా మనం చూడాలని, అదేవిధంగా మనం చేసే ఉద్యోగం ప్రజలందరి ట్యాక్సెస్ కట్టిన దానివల్ల మనకి ఉద్యోగ జీతాలు వస్తున్నాయి కాబట్టి మనందరం కూడా ఉద్యోగాలు సక్రమంగా చేసుకోవాలని, మన అధికారులను గౌరవించాలని ఈ సందర్భంగా మీ ద్వారా మా ఉద్యోగులందరికీ కూడా తెలియజేస్తున్నాం. మైసూరులో 2024 డిసెంబర్ 10వ తేదీన జరిగిన 62వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో రజత పథకం సాధించిన కాకినాడ రూరల్ తూరంగి అల్లూరి సీతారామరాజు కాలనీకి చెందిన అరదడి మహిదర్ రాజ్ కుమార్ను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
రజత పథకం సాధించిన మహీధర్ రాజ్ కుమార్కు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని, జాతీయ స్థాయిలో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా జిల్లా స్పోర్ట్స్ అధికారి బి శ్రీనివాసరావు, తూరంగి స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, విజేత తండ్రి అరధాడి సత్యబాబు విజేతకు అభినందనలు తెలియజేశారు.